ప్రతిధ్వనికి స్వాగతం. భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక ఆభరణం కాదు, అదొక సెంటిమెంట్, ఒక భరోసా. కానీ అదే బంగారం ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతోందా? పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు, ముడి చమురు ధరల మంట, అస్థిరంగా మారుతున్న రూపాయి విలువ, ఈ సంక్షోభాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ సంచలన పిలుపునిచ్చారు. ఏడాది పాటు పెళ్లిళ్లకు కూడా బంగారం కొనొద్దు అని ఆయన కోరటం వెనుక అసలు ఆర్థిక వ్యూహమేంటి? మన ఇంట్లో పెరిగే బంగారం నిల్వలకు, దేశ ఖజానాలో కరిగిపోతున్న డాలర్ నిల్వలకు ఉన్న సంబంధం ఏంటి? రూపాయిని కాపాడుకోవడానికి ప్రధాని సూచించిన ఈ పసిడి నిగ్రహం సాధ్యమేనా? ఇదే సమయంలో దేశానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారిన విదేశీ వస్తు దిగుమతులు బిల్లు తగ్గించుకోవడం, స్వదేశీ ఉద్యమానికి ఊతం ఇవ్వడం ఎలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు వివికే ప్రసాద్ గారు, ఆర్థిక మార్కెట్ వ్యవహారాల నిపుణులు, అండ్ సాయి ప్రసాద్ గారు, విశ్రాంత డైరెక్టర్, పరోక్ష పన్నుల ఆడిట్ విభాగం. వివికే గారు, సాయి ప్రసాద్ గారు, నమస్తే అండి. వివికే గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సార్, ప్రధాని మోదీ భారతదేశం ఆర్థికంగా నిలబడాలి అంటే 10 సూత్రాలను అందరూ పాటించాలని నిన్న చెప్పారు. సో దీంట్లో మెయిన్గా అసలు ఏడాది పాటు దేశ ప్రజలు ఎవరు కూడా బంగారాన్ని కొనొద్దు, ఫారెన్ ట్రిప్పులు వెయ్యొద్దు అనేది ఎక్స్ప్రెస్ చేశారు. అంటే అసలు దీని ప్రాధాన్యత ఏంటండి? దేశ హితం కోరి కనుక మనం చూసినట్లయితే ఇంతకన్నా మంచి సలహా గానీ, మంచి సందేశం గానీ ఇవ్వడానికి ఏ ప్రధానమంత్రికి, ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా అవకాశం ఉండదండి. ఎందువల్లంటే మన దేశంగా ప్రధానంగా మనకు వచ్చిన డబ్బులు, సంపాదించిన డబ్బులు మనం ఖర్చు పెట్టుకునే అధికారం మనకు ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో భాగస్థలం అయిపోయి దేశంలో జీవిస్తున్నాం కాబట్టి దేశం పట్ల భక్తి ఉండాలి, దేశాన్ని పట్ల బాధ్యత కూడా ఉండాలి. ఎందుకని చెప్తున్నానంటే ఇది దాదాపుగా $90 బిలియన్ వరకు బంగారాన్ని మన సంవత్సరానికి దిగుమతి చేసుకుంటూ ఉంటాం. అది ₹1 కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ పుట్టిస్తుంది. మన ఆస్తులు పెరిగానే మనకు ఆనందం వస్తుంది. దీన్ని ఏ కోణంలో చూడాలంటే, ప్రపంచం మొత్తం మీద సంపన్న దేశమైన అమెరికాలో కనుక చూసినట్లయితే మనకి రిజర్వ్ బ్యాంక్ తో ఈక్వల్ గా అక్కడ ఉండే ఫెడ్ దగ్గర ఉన్నటువంటి టోటల్ బంగారం ఎంత ఉందో అని చూస్తే దాదాపుగా 8,800 టన్నులు లేదా 9,000 టన్నులు దాదాపుగా వాళ్ళ దగ్గర ఉంది. అమెరికన్లో ఉన్న అందరి దగ్గర కలిపి బంగారం ఎంత ఉందో అని చూస్తే కేవలం 20,000 టన్నులు ఉంది. అంటే కేవలం 2.5 టైమ్స్ మాత్రమే అమెరికాలో బంగారం ఉంటే ప్రజల దగ్గర, ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఏమో 880 టన్నులు, దాదాపుగా 900 టన్నుల కన్నా తక్కువ ఉంటే మన దగ్గర, అంటే ఇండివిజువల్ గా మీరు, నేను, ఇటువంటి ఇండివిజువల్ వ్యక్తుల దగ్గర మన దగ్గర ఉన్న బంగారం ఏకంగా 35,000 టన్నులు, అంటే 40 రెట్లు. అక్కడేమో 2.5 రెట్లు ఉంది. అదేమో ప్రపంచం మొత్తం మీద సంపన్న దేశం. మన దేశంలోనేమో భారతీయుల దగ్గర 40 రెట్లు ఉంది, భారతదేశం మొత్తం ప్రభుత్వం దగ్గర ఉన్న దానికన్నా. అంటే ఏమర్థం చేసుకోవాలి? భారతదేశంలో ఉన్న భారతీయులు సగటు బంగారపు నిల్వలేమో ఎక్కువ, అమెరికాలో తక్కువ. కానీ దురదృష్టవశాత్తు ప్రపంచం మొత్తం మీద సంపన్న దేశంగా ఎదుగుతున్నది ఏది? అమెరికా. అంటే ఏం చేయాలి? వాళ్ళని కనుక మనం ఫాలో అవ్వాలి అనుకున్నా, సరిగ్గా ఏ ప్రాపర్టీలో పెట్టాలి అనుకుంటే కనుక బంగారం అనేది సరైన సాధనం కాదు. కాకపోతే మనకి జ్ఞానం కొద్దిగా తక్కువ ఉండటం, తెలివితేటలు తక్కువగా ఉండటంతో బంగారం మీద మమకారంతో పెట్టుకుంటూ వస్తాం, బికాజ్ జీవితంలో భాగంగా కాబట్టి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిందంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కనుక బంగారాన్ని కొనొద్దు అని ప్రభుత్వం కనుక చెప్తే కొంటం మానేస్తామంటే, కొంటం మానేయకపోగా ఇంకా ఎక్కువ కూడా కొంటారు. అలా కాకుండా ఉండాలి అంటే కేవలం సలహా చెప్పో సూచన చేస్తే ప్రజలు ఫాలో కారు, భారతీయులు అంతకన్నా ముఖ్యంగా ఫాలో కారు. దేశభక్తి ఉంది బ్రహ్మాండంగా, కానీ దానికి కొద్దిగానే ఇన్సెంటివ్ కలిపితే బ్రహ్మాండంగా పనిచేస్తుందని నా అంచనా. ఒకవేళ కనుక మీరు బంగారాన్ని, మీ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని కనుక మీరు బంగారం బాండ్స్ లోకి మార్చుకుంటే, అంతకుముందు వడ్డీ ఇస్తానని 2-3 సార్లు ప్రభుత్వం ట్రై చేసింది, పెద్దగా మంచి రోజులు రాలేదు. దానికి బదులుగా గనక ఒక్కసారి మీ దగ్గర గనక మీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి బంగారాన్ని లెక్కలు అడగము, మీరు కనుక బంగారాన్ని గవర్నమెంట్ కి అప్పచెప్తే మీకు ఇచ్చే వడ్డీ కాకుండా మీరు చెల్లించవలసిన ట్యాక్స్ లో మేము కనీసం అందులో మీరు ఇచ్చిన వాల్యూలో 5% కన్సెషన్ ఇస్తాము అన్నారు అంటే, నేనైనా నాకు తెలిసిన ధనవంతులందరి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ బలవంతం పెట్టి వాళ్ళ బంగారాన్ని కూడా మార్పించి ఆ ట్యాక్స్ కన్సెషన్ ఏదో నేను పొందడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్ గా 90 బిలియన్లు కాదు, బహుశా దాదాపుగా 200 బిలియన్లు లేకపోతే 300 బిలియన్లు, $1 ట్రిలియన్ వర్త్ ఆఫ్ గోల్డ్ బంగారం దగ్గర ప్రభుత్వం దగ్గర చేరినట్లయితే బ్రహ్మాండంగా విక్రయించవచ్చు. ₹1 కూడా $90 బిలియన్ ఒకటి కూడా ఇంపోర్ట్ చేసుకోకుండా మొత్తం మన నిల్వల్ని మన యొక్క దేశంలో కావాల్సినటువంటి బంగారంపై మోజు ఉన్న వారికి సప్లై కూడా చేయొచ్చు. మోదీ గారు కేవలం 1 ఏడాది ఆపి చూడమన్నారు, దానివల్ల ఫైనాన్షియల్ స్టెబిలిటీ సాధించవచ్చు అంటారా మీరు చెప్పిందంతా చేస్తే? ఫైనాన్షియల్ స్టెబిలిటీ కాదండి, బ్రహ్మాండమైన పురోగతి సాధించవచ్చు. అంటే రీసైకిల్ చేస్తే కనుక, అంటే ఒక వస్తువుని ఒకసారి పెట్టుకున్న తర్వాత ఎలా అయితే మనం నగలని కరిగించి మళ్ళీ వేరే నగలకి ఎంచుకుంటూ ఉంటామో, అలా దేశ హితం కోరి దేశం కోసం వ్యవసాయం మీరు ముందుకు వస్తే
మీకు ఆ 2.5-3% వడ్డీ ఎలాగో ఇస్తాము, దానికి అదనంగా మీరు మీ డబ్బు కానీ మీ బంగారం కానీ వేరే వాళ్ళకైనా కనుక కన్వర్ట్ చేసి దేశానికి సహాయపడితే ఒక్క 5% కనీసం 3% అన్నా మీకు ఇన్కమ్ ట్యాక్స్ లో కన్సెషన్ ఇస్తామంటే అందరం పరిగెత్తాం. అంటే ఆటోమేటిక్ గా ఓవర్ నైట్ దాదాపుగా అన్ని కూడా ఆగిపోయి బంగారం నిల్వలు కొనవలసిన అవసరం గవర్నమెంట్ కి ఉండదని నమ్మకం అనమాట. సాయిప్రసాద్ గారు, బంగారం దిగుమతుల బిల్లు రికార్డు స్థాయిలో 6.6 లక్షల కోట్లకు చేరడం అసలు మన కరెంటు ఖాతా లోటుపై నిజంగా ఒత్తిడి పెంచుతోందంటారా? ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఏమండి, గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో వాణిజ్య లోటు అన్నది విపరీతంగా పెరిగిపోతూ వచ్చిందండి. 25-26లో మన వాణిజ్య లోటు దాదాపు $119 బిలియన్ల. ఈ దీంట్లో సర్వీసెస్, మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్, మర్కండైజ్ ట్రేడ్ ప్లస్ సర్వీసెస్ ఈ రెండింటిని కలిపి చూస్తే అది $119 బిలియన్ల అండి. ఓన్లీ వస్తువుల ఎగుమతుల్ని, వస్తువుల దిగుమతుల్ని చూసుకున్నట్టయితే దాదాపు $330 బిలియన్ల మన వాణిజ్య లోటు ఉంది. వాణిజ్య లోటు అని అంటే మనం చేసేటువంటి ఎగుమతులకి మనం దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్ని వాణిజ్య లోటు అంటారు. ఈ వాణిజ్య లోటు దాదాపు $330 బిలియన్ల ఉందండి. ఈ $330 బిలియన్ల అంటే మనం ఎగుమతి చేసేటువంటి వస్తువుల విలువ $440-450 బిలియన్ల మేరకే ఉంటుందండి. మనం దిగుమతి చేసుకుంటున్నది $770-780 బిలియన్ల వరకు మనం దిగుమతి చేసుకుంటున్నాం. మనము గత ఒక్క సంవత్సరమే మనం దాదాపు 721 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం. 721 టన్స్ ఆఫ్ గోల్డ్ లాస్ట్ ఇయర్ మనం దిగుమతి చేసుకున్నాం. దాని విలువ దాదాపు $72.98 బిలియన్. ఇది మొత్తం మన అమెరికన్ ట్రేడ్ ఏదైతే ఉన్నదో, ఇండియా అమెరికా ట్రేడ్ ఏదైతే ఉంటున్నదో, ఇండియా అమెరికా ట్రేడ్ రఫ్లీ అరౌండ్ $50 బిలియన్ ఉంటుందండి. మనం ఇండియా అమెరికా ట్రేడ్ దానికి ఎంత ఉంటుందో దానికంటే ఎక్కువ మొత్తంలో బంగారాన్ని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం స్విట్జర్లాండ్ నుంచి, తర్వాత యుఏ నుంచి, ఈ 2 దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం బంగారం. సో ఈ దిగుమతి చేసుకున్నటువంటి బంగారం మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలే దాచుకుంటున్నారని పూర్తిగా చెప్పలేం. ఎందుకంటే కొంత బంగారాన్ని మళ్ళీ మనం ఎగుమతి కూడా చేస్తాము, ఆభరణాల కింద మార్చి దాన్ని కొంత ఎగుమతి కూడా చేస్తాము. అయితే ఇప్పుడు వాణిజ్య లోటు విపరీతంగా పెరిగిపోతోంది కాబట్టి ఈ వాణిజ్య లోటుని కట్టడి చేయాలి అని అంటే దిగుమతుల్ని తగ్గించుకోవాలి. దిగుమతులు తగ్గించుకునేటువంటి క్రమంలో ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చినటువంటిది ఏంటనంటే, మీరు చమురు వాడకాన్ని తగ్గించుకోండి, విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించుకోండి, అలాగే బంగారాన్ని కూడా వాడకాన్ని తగ్గించుకోండి. బంగారం ఒక సంవత్సరం పాటు వాడకుండా ఉండటం అన్నది, దిగుమతి చేసుకోకుండా ఉండటం అన్నది సాధ్యపడేటువంటి పిలుపు కాబట్టి ఇది ఈజీ, ఏదైతే ఈజీ టేక్ అవేస్ ఉన్నాయో ఆ ఈజీ టేక్ అవేస్నే ప్రధానమంత్రి గారు చెప్పారు. గతంలో కూడా ప్రధానమంత్రులు ఇలాంటి కఠినమైన నిర్ణయాలకి పిలుపునియటం అన్నది మన చరిత్రలో చాలాసార్లు చూస్తుంటాం. మీ అందరికి గుర్తుండి ఉంటుంది, లాల్ బహదూర్ శాస్త్రి గారు మిస్ ఏ మీల్ ఏ వీక్ అని చెప్పి, ఒక వారానికి ఒక పూట భోజనాన్ని మానేయండి అని చెప్పి అప్పట్లో ఒక పిలుపునిచ్చారు. మీ అందరికి గుర్తుండి ఉంటుందండి. ఆయన పిలుపు మేరకు ఇప్పటికి కూడా ఆయన మీద గౌరవంతో కొంతమంది పెద్దవాళ్ళు ఈ రోజు కూడా వారానికి ఒక పూట భోజనాన్ని మానేసినటువంటి దాఖలాలు మనకున్నాయి. అలాగే మనకి గల్ఫ్ వార్ మొదట్లో 90లో ఒకసారి గల్ఫ్ వార్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆస్టెరిటీ మెజర్స్ కింద దేశ ప్రజలకి అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు పిలుపునియటం జరిగింది. సో ఇట్లా ప్రజల్ని కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి, ప్రజల సహకారాన్ని పొందటానికి ప్రభుత్వాలు, ముఖ్యంగా నాయకులు పిలుపునివ్వటం గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇది దేశ హితంలో ఇది చాలా అవసరమైనటువంటి చర్య. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మనం మేక్ ఇన్ ఇండియా అట్లాంటి కార్యక్రమాలతోటి మనం విదేశీ వస్తువుల మీద ఏదైతే ఆధారపడేటువంటి పరిస్థితి ఉందో దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని ఫలితాలు అద్భుతంగా రాకపోవచ్చు, కానీ ఆ ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. దాంట్లో క్రమంగా ఇప్పుడు ఈ బంగారాన్ని
వాడకాన్ని 1 సంవత్సరం పాటు వాయిదా వేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఇందాక వివేక్ గారు చెప్పినట్టుగా గోల్డ్ బాండ్ స్కీమ్, గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఏదైతే ఉన్నదో అది భారతదేశంలో ఆల్రెడీ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ గతంలో 2-3 సార్లు ఇంట్రడ్యూస్ చేశారు, ఇప్పటికి కూడా అమల్లో ఉన్నది. అయితే దాని రెస్పాన్స్ కొంత తక్కువగా ఉన్నది. దాన్ని ఇంకా మరింత అట్రాక్టివ్గా ఎట్లా చేయాలి, అయితే ఇదైతే డిమానిటైజ్డ్ ఫామ్లో అనంటే ఫిజికల్ ఫామ్లో కాకుండా ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో గోల్డ్ ఎవరైతే కొనదలుచుకున్నారో వాళ్ళకి ఈ పిలుపు వర్తించదండి. రైట్ సార్. వివికే గారు, భారతీయ కుటుంబాల్లో గోల్డ్ అంటే ఆభరణం లేదా ఖరీదైన ఖనిజం మాత్రమే కాదు, బంగారం అంటే భద్రత, సంప్రదాయం. అలాంటి పరిస్థితుల్లో కొనొద్దు అంటే జనం వింటారా? ఇందాక మీరు చెప్పారు మనకి ఆ బాండింగ్ ఉంది అని చెప్పి, మరి జనానికి ఎలా తెలియచేయాలంటారు? ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే జీవితంలో భారతీయులకి నీకు ఇది మంచిది అని చెప్పినా కానీ నేను ఆ పని చేస్తే నాకేమిస్తామని ఎదురు అడగడం అలవాటైపోయింది. అంటే మీకు మంచిది ఎక్కువగా తినకండి, ఎక్కువ ఆయిల్ తినకండి, ఎక్కువ రోడ్డు మీద ఫుడ్ తినకండి అంటే తినకపోతే నువ్వు ఇస్తావా అని ఎదురు కూర్చుని అడిగితే అవసరం వచ్చింది. దానికి కారణం ఒక రకంగా రాజకీయ పార్టీలే. అన్ని ఉచితంగా ఇస్తామని చెప్తుంటే వాళ్ళు ఏ మాట చెప్పినా నాకేంటో చెప్పని అడగడం అలవాటు అయిపోయింది. అందువల్ల నేను ఇంతకు ముందు చెప్పినటువంటి సూచన ప్రకారం లేదా నా యొక్క ఆలోచన ప్రకారం నేను చెప్పేది ఏంటంటే బంగారాన్ని కొనొద్దు అంటే కొనకపోతే నాకేంటి అని అడిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి బంగారాన్ని కొనొద్దు అనే బదులుగా బంగారం మీ దగ్గర ఉన్న బంగారం మీద వడ్డీ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. దానికి బదులుగా మీరు కానీ మీ యొక్క స్నేహితుల దగ్గర నుంచి కానీ బంగారాన్ని కన్వర్ట్ చేసి ప్రభుత్వానికి అందజేసినట్లయితే ఆ విలువలో కొంత పర్సంటేజ్ మీకు ఈ సంవత్సరం కట్టవలసిన ట్యాక్స్ లో కన్సెషన్ ఇస్తాము అంటే ఎన్నో లక్షల కోట్లు, ఒక వస్తా కాదండి. మీరు ఒకసారి ఆలోచించండి, 35,000 కోట్లు. నిజానికి ప్రభుత్వం మన దేశం మొత్తం అందరం కలిపి సంవత్సరానికి ప్రొడ్యూస్ చేసే జీడిపి $4.3 ట్రిలియన్ అంటే అంతకన్నా ఎక్కువ మన భారతీయుల దగ్గర బంగారం ఉంది. అంటే ఒక సంవత్సరం మొత్తం పని చేయకపోయినా మనకి సరిపడా సపోర్ట్ చేయగలిగినటువంటి బంగారం మన దేశంలో ఉంది. ఏ ఒక్క దేశంలో ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. అందుకే అంతకుముందు అనేక దేశాల పాలకులు మన దేశం మీద కన్నేసి మన మీద దండయాత్ర చేసి మన ఆస్తులని కొలగొట్టుకెళ్లిపోవడంతో ప్రభుత్వం దగ్గర నిల్వలు తగ్గాయి, కానీ ప్రజల దగ్గర మాత్రం నిలబడగలిగింది. అందువల్ల బంగారాన్ని ఆపుతారంటే ఆపరు. అందువల్ల ఇది ఎంకరేజ్ చేసి కొద్దిగా గొప్ప ముందుకు వచ్చి వాళ్ళందరూ వాలంటరీగా చేయాలి అంటే 100% నా అంచనా ప్రకారం కొద్దిగా 1% అవ్వచ్చు, 2% అవ్వచ్చు, సింబాలిక్ గా మీరు ఇలా చేస్తే వస్తుంది అంటే మనందరికీ పెద్ద ఇన్సెంటివ్ ఉంటుంది. తెలియని వాళ్ళందరికీ కూడా మనమే శుభ్రంగా వెళ్ళిపోయి వాళ్ళ చెవుల్లో హోరెత్తి చెప్తాం, కొద్దిగా చేయండి అని. దాని ద్వారా వాళ్ళకి నష్టం ఉండదు, వాళ్ళకి వడ్డీ వస్తుంది. వాళ్ళు కనుక మార్చుకుంటే మనకు కూడా లాభం వస్తుంది అనుకుంటే స్వలాభం కొంత, మిగతా వాళ్ళకి లాభం కొంత. అది వర్కౌట్ అవుతుందని నా నమ్మకం. సాయి ప్రసాద్ గారు, మన విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తగ్గిపోవడానికి ప్రధానంగా కారణమవుతున్న వస్తువుల జాబితా ఏంటండి? అసలు ఆ బిల్లుల ప్రభావం గురించి చెప్తారా? ప్రధానంగా మనము దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల్లో క్రూడ్ ఆయిల్ అది ఫస్ట్ అండి, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇది సెకండ్ ఐటమ్, థర్డ్ ఈజ్ గోల్డ్, ఇది థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్లో వస్తుందండి గోల్డ్ ఇంపోర్ట్స్ అన్నది. కాబట్టి ఈ ప్రధానమంత్రి గారు ఏదైతే బల్క్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో బల్క్ ఇంపోర్ట్స్ వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రూడ్ అండ్ పెట్రోలియం క్రూడ్ ఆయిల్ అండ్ పెట్రోలియం రిలేటెడ్ ప్రోడక్ట్స్ వీటిని కూడా తగ్గించాలి అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఏదైతే ఎక్కువ మన దిగుమతుల బాస్కెట్లో ఎక్కువ విలువను తీసుకునేటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే ప్రధానమంత్రి గారు ఐడెంటిఫై చేసి వాటినే ప్రజల్ని మీరు ఈ వస్తువులలో విదేశీ వాడకాలని దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల వాడకాన్ని తగ్గించండి. సాయి ప్రసాద్ గారు, స్వదేశీ ఉత్పత్తుల్ని వాడటం అంటే ఎలా అండి? అంటే ఒక కామన్ మ్యాన్ వచ్చి షాప్కో మార్కెట్కో వెళ్ళినప్పుడు ఏది స్వదేశీ ఏది విదేశీ అనే తేడా అసలు ఎలా తెలుసుకోవాలంటారు? అంటే స్వదేశీ విధానంలో మనము యాక్చువల్గా గవర్నమెంట్ పాలసీ ఏంటంటే అండి, థింక్ గ్లోబల్ అండ్ యాక్ట్ లోకల్ అన్నటువంటిది గవర్నమెంట్ పాలసీ. సో మనము ఆలోచనల్లో మాత్రం విశ్వంకి సంబంధించినటువంటి ఆలోచనలు చేయాలి, కానీ మనం వస్తువులు కొనేటప్పుడు మాత్రం లోకల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ మన దగ్గర తయారైనటువంటి వస్తువులు అనంటే మన నగరంలో లేకపోతే మన రాష్ట్రంలో, మన రాష్ట్రంలో తయారు కాకపోతే మన దేశంలో
తయారైనటువంటి వస్తువుల్ని మనం కొనుక్కునేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకనే మేడ్ ఇన్ ఇండియా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాంతంలో వస్తువులు ఏవైతే ఉత్పత్తి అవుతున్నాయో వాటిని మన వాళ్ళు ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎందుకనంటే మనం వాడేటువంటి పాలు కానివ్వండి, పాల ఉత్పత్తులు అమూల్ వాడగలుగుతాము. అట్లాగే మనము మిగిలినటువంటి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ మన లోకల్గా వాడేటువంటి వస్తువులన్నింటినీ కూడా మనం టీ పౌడర్ దగ్గర నుంచి లేకపోతే మిగిలిన నిత్యావసర వస్తువుల్లో మనం వాడేటువంటి ప్రతి వస్తువుని కూడా మనం లోకల్లీ అవైలబుల్ ప్రోడక్ట్స్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. లోకల్లీ అవైలబుల్ ప్రోడక్ట్ని కనుక మనం ఐడెంటిఫై చేయలేకపోతే మేడ్ ఇన్ ఇండియా అన్నటువంటి దాన్ని గినక మనం ప్రస్తుతానికి అది మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా దాన్ని అయినా వాడినట్టయితే కొంత మేరకు మనము స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించిన వాళ్ళం అవుతామండి. రైట్ సార్. వివికే గారు, ఇప్పుడు అనవసర విదేశీ వస్తువుల కొనుగోళ్లు, ఫారెన్ ట్రిప్స్ తగ్గించడం, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి అని మోదీ చెప్పారు. నిజంగానే రూపాయి విదేశీ మార్క్ నిల్వలకి ఉపశమనం లభిస్తుందంటారా దీనివల్ల? ఖచ్చితంగా మిగులుతుందండి. ఎందుకంటే ఎప్పుడైతే మనకు వచ్చినటువంటి కరెన్సీ రిచ్ పీపుల్ కి ఎక్కువ చేరడంతో వాళ్ళు విదేశీ యాత్రలు చేయటం. విదేశీ యాత్రలు అంటే వ్యాపారం కోసం చేసే యాత్రని విదేశీ యాత్రనో విహార యాత్ర అని చెప్పం మనం. అది వ్యాపారాన్ని పెంచుకోవడానికి వెళ్ళేటువంటి యాత్రలు. అది కంపల్సరీగా అవసరం. ఎవరు ఆపమని చెప్పరు, చెప్పే ధైర్యం కూడా చేయరు. విహార యాత్రలు అంటే ఇంట్లో ఒకళ్ళు సంపాదిస్తుంటే 10 మంది విహార యాత్రలకు వెళితే వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే మీకేంటి అభ్యంతరం అంటే, చెప్తున్నదల్లా ఈ ఒక్క సంవత్సరం దేశం మొత్తం కనుక దెబ్బతింటే మీరు కూడా మీ యొక్క సంపద యొక్క విలువ తగ్గిపోతుంది. కాబట్టి బాబు, ఈ ఒక్క సంవత్సరం కనుక కొద్దిగా మీరు కంట్రోల్ పోస్ట్పోన్ చేస్తుంటే విదేశీ మారకాలు బయటకు వెళ్ళవని చెప్పడం ఒకటి. దాంతో పాటు ఇంకోటి కూడా చెప్పారు, పెట్రోలియం గురించి చేస్తే వర్క్ ఫ్రం హోమ్ చేయమన్నారు. కోవిడ్ అనేది మన దేశానికి ఎంతో అరిష్టంగా మనం భావించినప్పటికీ మనకి కలిసి వచ్చినటువంటి చాలా పెద్ద అదృష్టంగా కూడా గమనించవలసిన అంశం ఏంటంటే, ఆ సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి నుంచి పని చేసుకోవడానికి అవకాశం లభించింది. అది సాధ్యమే అని మన భారతదేశం ప్రపంచం మొత్తానికి కూడా నిరూపించింది. అందువల్ల ఆయన అడిగింది ఏంటి, వీలైతే వర్క్ ఫ్రం హోమ్ చేయండి అన్నారు. ఉదాహరణకి మనం $130 బిలియన్ వరకు క్రూడ్ ని ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంటే అందులో పర్సనల్ వెహికల్స్ అంటే మనలాంటి వ్యక్తులు మన స్కూటర్లో, కారులో, లేకపోతే మోటార్ సైకిల్లో, లేకపోతే ఇంకేదైనా ఎస్యూవీలో వాడుతుంటే వీళ్ళకి ఎంత వాడుతున్నారని నేను ఒక గణాంకాలు తీసి చూస్తే మనం ఇంపోర్ట్ చేసుకున్నది $140 బిలియన్ అయితే దాదాపుగా $80 బిలియన్. ఎంత? $80 బిలియన్. అంటే దగ్గర 55 to 60% వరకు కూడా పర్సనల్ వెహికల్స్ లో వాడుతున్నాం. ఇందులో అనేక మందిని వారంలో 6 రోజులు పనిచేస్తున్నా లేదా 7 రోజులు పనిచేస్తున్నా కష్టపడి ఇందులో కనుక 3 రోజులు కనుక మన ప్రయాణాన్ని వర్క్ కోసం వెళ్లకుండా ఆపుకోగలిగితే 20-30% వరకు మిగులుతుంది. అంటే 80 బిలియన్లో 30% అంటే డైరెక్ట్ గా 24 బిలియన్లు. అలాగే మనం గోల్డ్ లో కొద్దిగా ఆపగలిగితే అది ఒక 50 బిలియన్లు మిగులుతుంది. ఇలా దాదాపుగా 50, 70, 80 బిలియన్లు మిగులుతుంటే క్రూడ్ ఆయిల్ యొక్క రేటు పెరిగినా పెద్ద కంగారు ఉండదు. ఎందుకు చెప్తున్నాను అంటే 2024-25 లో దాదాపుగా $60, $55 మధ్యలో క్రూడ్ జరిగినప్పుడు మనం కొన్న విలువ 130 బిలియన్లు. ఇప్పుడు ఒక బ్యాంక్ ఆఫ్ ఎన్వలప్ లాగా లెక్కేసి చూస్తే అదే కనుక $110 కనుక బ్యారెల్ వెళ్ళినట్లయితే మనం చెల్లించవలసిన మొత్తం $260 బిలియన్ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తాయి $20 బిలియన్ ఎక్స్ట్రా నుంచి? ప్రజలుగా మనమన్నా కట్టాలి, లేదా మనమే పన్ను రూపంలోనే కట్టాలి. పన్ను రూపంలో పెడితే నష్టం, అదే పొదుపు చేసుకుంటే మనకి లాభం, దేశానికి మంచిది. దేశంలో మనతో పాటు మన పౌరులందరికీ కూడా మంచి జరుగుతుంది. ఒకే ఒక్క సంవత్సరం, అది కూడా ఈ క్రైసిస్ ఉన్నంతకాలం చేస్తే చాలు. పైగా కూడా సెల్ఫ్ గా గనక సపోర్టింగ్ ఉంటే మన యొక్క దేశం యొక్క ప్రతిష్ట ఇనుమడిస్తుంది. అలా కాకుండా అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టుకుంటే ధనవంతుడు బాగానే ఉంటాడు, కానీ పేదవాడు ఇంకా బెక్కదచ్చిపోతారు. దేశం యొక్క పరిస్థితి దెబ్బతింటే, ఇన్ఫ్లేషన్ పెరిగితే దేశంలో జింబాబ్వేలోనూ అర్జెంటీనాలో జరిగినటువంటి పరిణామాలు వచ్చి దేశ ప్రజల యొక్క జీవన పరిస్థితులు చాలా దారుణంగా పడిపోతాయి. అందువల్ల ఇది ఆయన ఇచ్చిన సలహా అనే కన్నా తక్షణ కర్తవ్యంగా మనం భావించి మన బాధ్యతగా కనుక నిర్వర్తిస్తే ఖచ్చితంగా భారతదేశానికి మన వంతు సహాయం చేసాము. సాయి ప్రసాద్ గారు, సాధారణంగా ప్రభుత్వాధినేతలు ఇలాంటి పిలుపుని ఆషామాషిగా ఇవ్వరు. ఒకవేళ ఆశించిన ఫలితాలు రాకుంటే ప్రభుత్వం విధానపరంగానూ ఈ దిశగా అసలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా అండి? అంటే ప్రభుత్వాలకి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఎప్పుడూ అధికారం ఉంటుందండి. అయితే ఈ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ప్రజల మీద రుద్దితే వచ్చేటువంటి ఫలితాల కంటే ప్రజల్ని భాగస్వాముల్ని చేసి
ప్రజల్ని ఒక ఉద్యమం లాగా వాళ్ళని తయారు చేసి అప్పుడు వాళ్ళని ఈ నిర్ణయాన్ని ఏదైతే నిర్ణయం కోరుకుంటున్నారో, ఏదైతే పరిణామాన్ని వాళ్ళు కోరుకుంటున్నారో ఆ పరిణామాన్ని సాధించడం తేలికవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ గోల్డ్ ఇంపోర్ట్స్ని కొంచెం రెస్ట్రిక్ట్ చేయాలి అని అంటే చేయవచ్చు. సో అయితే గోల్డ్ అట్లా రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు ఏమవుతుందనంటే స్మగ్లింగ్ యాక్టివిటీ అన్నది పెరిగిపోతుందండి. సో ఈ ఉదాహరణకి ఇప్పుడు గోల్డ్ విషయంలోనే చూసినట్టయితే దాదాపు 200 టన్నుల గోల్డ్ స్మగుల్ అవుతుందన్నది అనేటువంటిది ఒక అనధికార అంచనా ఒకటి భారతదేశంలో ఉంటుందండి. సో ఇట్లాంటి పరిణామాలన్నీ ప్రభుత్వాలకు తెలుసు కాబట్టి, అధినేతలకు తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజల్ని భాగస్వాముల్ని చేసి ప్రజలకి పరిస్థితిని అర్థమయ్యేట్టుగా చేసి, ఎందుకనంటే ఇవన్నీ కూడా మనం డబ్బులు ఇచ్చి రూపాయి ఇచ్చి కొనుక్కునేటువంటి వస్తువులు కాదు. మనం ఏ వస్తువు కొనాలన్నా కానీ మనకి విదేశీ మారక ద్రవ్యం అవసరం. బంగారం కొనాలన్నా కానీ బంగారం దిగుమతి చేసుకోవడానికి కూడా మనం విదేశీ మారక ద్రవ్యాన్ని మనం సంపాదించుకోగలగాలి. విదేశీ మారక ద్రవ్యం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎగుమతులన్నా చేయాలి, లేకపోతే మన వాళ్ళు ఎక్కడైనా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనకి రెమిటెన్సెస్ అన్నా చేయాలి. మనకి ఇప్పుడు ఈ గల్ఫ్ యుద్ధం వల్ల మన గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయులు, ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి రెమిట్ చేస్తున్నటువంటి రెమిటెన్సెస్ దాదాపు $90 బిలియన్ ఆఫ్ రెమిటెన్సెస్ ఇవాళ రిస్క్ లో పడ్డాయండి. సో అందుకని అది $90 బిలియన్ అనిశ్చితి పరిస్థితి ఉన్నది కాబట్టి, ఇది గోల్డ్ ఇంపోర్ట్స్ $72 బిలియన్ కాబట్టి, సో ప్రభుత్వాలు అందుకని ఇటువంటి పిలుపునిచ్చి ప్రజల్ని భాగస్వాముల్ని చేసి 1 సంవత్సరం పాటు మీరు కొంచెం గోల్డ్ కొనద్దు అని కాదు, గోల్డ్ ఫిజికల్ ఫామ్ లో కొనకుండా మీరు డిమానిటైజ్డ్ ఫామ్ లో అనంటే ఫిజికల్ ఫామ్ లో కాకుండా ఎలక్ట్రానిక్ ఫామ్ లో కొనుక్కోండి అన్న పద్ధతులు భారతదేశంలో మనం తెలియగల వాళ్ళండి చాలా మంది. మీరు ఒక ప్రభుత్వం ఒక పిలుపిస్తే వాళ్ళు గోల్డ్ ని కనుక మీరు అంటున్నట్టుగా బంగారం ఒక భరోసా, ఈ భరోసాని వాళ్ళు ఇంకో రకంగా గోల్డ్ బాండ్స్ కింద వాళ్ళు వాళ్ళు ఆ భరోసాని పొందగలుగుతారు. ఇవన్నీ ఆలోచించే ప్రభుత్వం ఇట్లాంటి ప్రధానమంత్రి గారు ఇలాంటి పిలుపిచ్చారని నేను భావిస్తున్నాను. దేశ హితంలో ఇచ్చినటువంటి పిలుపుని ప్రజలంతా కూడా చాలా సానుకూలంగా స్పందించి ప్రజలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై దేశ హితంలో మనం విదేశీ వస్తువుల వాడకాన్ని వీలైనంతగా తగ్గించగలిగితే మనం కూడా నేను సమిధన అవుతున్నా అన్నట్టుగా మనం కొంత దేశానికి ఉపయోగపడ్డ వాళ్ళం అవుతామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వివికే గారు అండ్ సాయి ప్రసాద్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.